బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు వేరంగం సృష్టించారు. కవరేజ్ చేస్తున్న మీడియాపై అవినాష్ అనుచరులు దాడికి దిగారు. కెమెరాల కొన్ని మీడియా వాహనాలు ధ్వంసం చేశారని తెలుస్తుంది. పులివెందులకు బయలుదేరిన అవినాష్ రెడ్డిని ఫాలో చేస్తుండగా ప్రముఖ మీడియా సిబ్బందిపై అవినాష్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. రిపోర్టర్ కెమెరామెన్లపై దాడి చేశారు. మీడియా ప్రతినిధులను దుర్భాషలాడి కెమెరాలు లాక్కున్నట్లుగా తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు వేరంగం సృష్టించారు. కవరేజ్ చేస్తున్న మీడియాపై అవినాష్ అనుచరులు దాడికి దిగారు. కెమెరా లాక్కొని మీడియా వాహనాలు ధ్వంసం చేశారని తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, ఇలా మీడియా ప్రతినిధులపై దాడి చేయడాన్ని ఏ విధంగా మనం పరిగణించవచ్చు? అలాగే నిజంగా అవినాష్ తల్లికి బాలేదంటారా, లేకపోతే సిబిఐ విచారణ నుంచి తప్పించుకోవడానికి ఇదొక డ్రామా అంటారా? అప్డేట్స్ ఏంటి కృష్ణమూర్తి? సిబిఐ అవినాష్ రెడ్డి విచారణ 2 అడుగులు ముందు 3 అడుగులు వెనక్కన్నట్టుగా తయారైంది. ఎప్పటికప్పుడు సిబిఐ నోటీసులు ఇవ్వడము వస్తున్నాయని చివరి నిమిషం దాకా ఆయన సిబిఐ విచారణ సహకరించినట్టుగానే నటిస్తూనే చివరి క్షణంలో ఏదో బంకతోటి ఆయన తప్పించుకుంటున్నారు. ఒకసారి కోర్టు కేసు, ఇంకోసారి ఆరోగ్యం బాలేదు, ఇంకోసారి నాన్నగారి ఆరోగ్యం. ఇప్పుడు తాజాగా తన తల్లిగారికి గుండెపోటు వచ్చింది, తను మళ్ళీ అక్కడికి వెళ్లాల్సి అవసరం ఉంది, కడప వెళ్తున్నాను, పులివెందుల వెళ్తున్నాను అని చెప్పేసి సిబిఐకి ఏదో సమాచారం పంపించగా మనకున్నటువంటి ఇది. అయితే అవినాష్ రెడ్డి వ్యవహారం పైన మొదటి నుంచి కొంత అనుమానం వేసిన మీడియా గడిచిన 3 విచారణలుగా, అంటే 3 దఫాలుగా విచారణ కాజవుతున్నాం. ఆయన ఇంటి నుంచి సిబిఐ కార్యాలయానికి వెళ్లేంత వరకు కానీ ఆయన ఇంటి దగ్గరటువంటి జరిగే కదలికలను ఎప్పటికప్పుడు నిఘా వేసేందుకు మీడియా మకాం వేస్తా ఉన్నది. మీడియా కెమెరా పర్సన్లు, మీడియా రిపోర్టర్స్ ఆయన ఇంటి చుట్టూతా తిరుగుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు తాజాగా వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు కొంతమంది మీడియా పర్సన్ మీద, అంటే టీవీ ఛానల్ కెమెరాల మీద, కెమెరా పర్సన్ల రిపోర్టర్ల మీద దాడులు తెగబడి పిడుగుదులు గుద్ది కెమెరాలను ధ్వంసం చేసి, కెమెరాలను లాక్కొని ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. మొత్తంగా చెప్పాలంటే, అంటే అవినాష్ రెడ్డి చేసేటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అనేది వాళ్ళ అనుచరులు చెప్పగానే చెప్పినట్టుగా మనకు ఈ దాడులతో స్పష్టమవుతా ఉన్నది. సిబిఐని మైమరిపించేందుకు ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేలో నిందితుడిగా ప్రథమ ముద్దాయిగా ఉన్నాడంటూ సిబిఐ అభియోగం అవుతున్నదో అది వాస్తవమే, కానీ మేము సిబిఐ సహకరించాము మా బాస్ అని చెప్పేసి అనుచరులు ఈ దాడుల ద్వారా చెప్పగానే చెప్పినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంటే అవినాష్ రెడ్డి ఒక పార్లమెంటు సభ్యుడు, చట్టానికి గౌరవించి చట్టసభల్లో చట్టాలు చేసేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక చట్టబద్ధమైన సంస్థకు సహకరించకుండా మరి పైగా మీడియా మీద దాడులు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది కొంత, అంటే ఆ రాజకీయ పార్టీ కానీ, మిగతా రాజకీయ పార్టీలు కానీ, మీడియా సంస్థలు ఇవన్నీ కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే మొత్తంగా చూస్తుంటే వైఎస్ అవినాష్ రెడ్డి ఏదైతే ఉందో ఈ వ్యవహారంలో కొంత వైఎస్ అవినాష్ రెడ్డి అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇక్కడ చూస్తుంటే వైఎస్ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు ఏ మాత్రం సహకరించలేదు అనేది మనము ఇక్కడ స్పష్టంగా తెలుస్తా ఉన్నది. ఆయన హైకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. తనను అరెస్ట్ చేయొద్దు, అరెస్ట్ చేసిన ముందు బెయిల్ ఇవ్వాలి, తను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కోర్టు చెప్పారు. అయితే కోర్టులు ఎప్పటికప్పుడు సిబిఐ విచక్షణ మీద తమకు అధికారం లేవు, సిబిఐ విచారణ తర్వాత ఏమైనా ఉంటే కోర్టు రావాలి, అప్పటి వరకు రావద్దని చెప్పేసి ఇటు హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసి సుప్రీంకోర్టులో కూడా ఈ పిటిషన్ విచారణ సుప్రీంకోర్టు కూడా ప్రాథమికంగా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆయన సిబిఐ విచారణకు వెళ్లకుండా ఎప్పటికప్పుడు తప్పించుకుని ప్రయత్నం చేస్తాం. తాజాగా ఇంటి నుంచి బయలుదేరినటువంటి అవినాష్ రెడ్డి సిబిఐ కార్యాలయానికి వెళ్తున్నట్టుగా చెప్తూనే శంషాబాద్ రూట్ లో కాన్వాయ్ని మళ్లించారు. ఈ నేపథ్యంలో ఆయన మీద కెమెరా పర్సన్ల మీద ఆయన అనుచరులు దాడులు చేసి ధ్వంసం చేసేది వస్తుంది. అయితే ఆయన కడపకు వెళ్లకుండా నేరుగా ఫామ్ హౌస్ లో, శంషాబాద్ సమీపంలో ఒక ఫామ్ హౌస్ వెళ్ళారని చెప్పేసి తాజాగా వస్తున్న సమాచారం. అంటే సిబిఐ విచారణ, అంటే తాను విచారణకు వెళ్ళకపోతే సిబిఐ మరో 2 రోజులు 3 రోజులు గడువిస్తుంది. ఆ గడువు లోపల మళ్ళీ అవసరమైన సుప్రీంకోర్టుకో ఇంకో కోర్టుకో వెళ్ళి తనకు అనుకూలంగా కొంత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశం అవినాష్ రెడ్డి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సిబిఐ పట్టు విడవని లాగా అవినాష్ రెడ్డికి ఎప్పటికప్పుడు నోటీసు జారీ చేస్తూ విచారణకు రావాలని చెప్తా ఉన్నది. అయినప్పటికీ అవినాష్ రెడ్డి సహకరించకపోవడం సర్వత్రా చర్చగా మారింది. మొత్తంగా చూస్తుంటే అవినాష్ రెడ్డి వ్యవహారము సిబిఐకి
తలనొప్పిగా మారిందని మనకు చెప్పొచ్చు వెన్నెల. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.